నమస్తే అండి. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీ బలంగా ప్రజల్లోనికి వెళ్ళింది. వైసీపీ కంటే వీళ్ళు ఎక్కువ ఇస్తామంటున్నారు. వైసీపీలో నవరత్న పథకాల కంటే డబల్ వస్తాయి ఈ సూపర్ 6 పథకాల ద్వారా. 50 సంవత్సరాలు పూర్తయితేనే పెన్షన్ ఇచ్చేస్తారు వీళ్ళు. ఇవన్నీ అన్ని అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఏడాది పూర్తయినా వారు ఇస్తామన్నటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు కాలేదని వాటి పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రజల పక్షాన. మరి మహిళలకు ఉచిత సిలిండర్ పథకం, తాజాగా తల్లికి వందనం అమలు కాబడుతున్నాయి. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి విధి విధానాలలో అయితే అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి నిధులు రావాలంటే మరి కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మరి కానీ సీఎం చంద్రబాబు సూపర్ 6 మొత్తం పూర్తయిందని చెబుతున్నారు. మరి సీఎం చెప్పినట్లుగానే సూపర్ 6 సంక్షేమ పథకాలు పూర్తయ్యాయా అని అంటే సూపర్ 6లో 6 పథకాలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఉచిత సిలిండర్లు, ప్రతి మహిళకు కూడా నెలకు 1500, తల్లికి వందనము, అన్నదాత సుఖీభావ. ఇందులో సగం కూడా అంటే 3 పథకాలు కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. తల్లికి వందనం ప్రకటించారు. అన్నదాత సుఖీభవ త్వరలో ఆగస్టులో రిలీజ్ చేస్తామంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టులో అంటున్నారు. అలాగే మహిళలకు ప్రతి నెల ఇస్తామంటున్నటువంటి 1500 రూపాయలు P4కు అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. ఎవరైనా ధనవంతులు ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు వారి ద్వారా 1500 రూపాయలు ప్రతి నెల ఇచ్చేలాగా చేస్తామంటున్నారు. అలాగే నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి కూడా స్కిల్ డెవలప్మెంట్లో వారికి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇప్పిస్తామనేటటువంటి విధంగా చెప్పుకొస్తున్నటువంటిది. అయితే దీంతో సూపర్ 6 మొత్తం పూర్తి అయినట్లేనని, అవ్వలేదని ఎవరైనా అంటే వారి నాలుక మందమని సీఎం చంద్రబాబు గారు చెబుతున్నారు. కానీ సూపర్ 6 అమలు కాబడ్డాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే జనంలో మాత్రం ఇంకా అన్నదాత సుఖీభావ రాలేదు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు, నిరుద్యోగులకు భృతి ఎక్కడ అన్నటువంటి చర్చ బాగా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏపీలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో సంపద సృష్టించి ఈ సంక్షేమాలను అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. మరి సంపద సృష్టి ఎక్కడ అన్నటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటిది. మరి అప్పుడే రాష్ట్ర ఖజానా ఖాళీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేసేసాడు, నాశనం చేసేసాడు అని ఎన్నికల సమయంలో చెప్పారు. అప్పుడు ఆయనకి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మరి సంపద సృష్టించి ఇస్తామన్నటువంటిది మరి ఏది అనుకుంటున్నారు అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో సూపర్ 6 అమలు కొద్దిగా కష్టమే. కానీ సూపర్ 6లో పథకాలు అమలు ఇంకా మిగిలిండగానే పూర్తయిందని చెప్పటం, సీఎం గారు చెప్పటం ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది ఏపీ వ్యాప్తంగా కూడా. నమస్తే.